వంకాయ కారం. వంకాయకి ఇట్లా ఘాటు పెట్టుకోవాలన్నమాట. ఘాట్లు ఇలా పెట్టుకున్నాం కదా, దీంట్లో కొద్దిగా ఆయిల్లో ఎలా చేయాలి. వెనక బాండి వంకాయ కూరకైతే వాడలో కవర్ వేస్తుంది. వంకాయలు మొత్తానికి వీటికి తగినంత ఉప్పు, మెంతిపిండి, పసుపు, వంకాయ కారం మా చెట్టుగా నుండి ఇలా కాట్లు పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని మగ్గియాలన్నమాట. ఉప్పు, పసుపు, జీలకర్ర కలర్ అయిపోకుండా వేసుకోవాలి. మినప బాండి వంకాయకి అయితే వాడను, కలర్ వస్తుంది. వంకాయలకి 3 చెంచాల ఉప్పు, 3 చెంచాల కారం, కలుపుకొని దీని మీద ఇలా చల్లటమేనండి. వంకాయ కారం ఇదిగా చేసేది ఏం లేదండి. కాయలు చక్కగా వేగుతాయి. తర్వాత శనగపిండి వాడతారు కానీ నేనైతే అసలు వాడనండి. గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ వేసుకోవచ్చు. ఆయిల్ కూడా తక్కువ ఉంటుంది. సైడు కొరుక్కోవచ్చు అన్నమాట. పప్పులోకి కానీ, చింతకాయ పచ్చడిలోకి కానీ, నువ్వు ఆవకాయలోకి కానీ చాలా బాగుంటుంది. ఇది అన్నంలో కలుపుకున్నా కూడా బాగుంటుంది. వంకాయ కారం రెడీ అయిపోయింది. వంకాయ కారం ఇవి మా ఇంట్లో ఉట్టి వంకాయలు తినేస్తారండి. అంత బాగుంటుంది. అన్నంలో కూడా కలుపుకోవచ్చు, చాలా బాగుంటుంది. మొత్తం ఉడికిపోయింది. దీనికి తోడు టమాటా చారు. వంకాయలు మా ఇంట్లో అయితే ఉట్టిగానే ఇలానే తినేస్తారు. టమాటా చారు, వంకాయ కారం, బెండకాయ చేసుకోవచ్చు, దొండకాయ కూడా చేసుకోవచ్చు, పొట్లకాయ కూడా చేసుకోవచ్చు. ఇలా